మీకు రావత్తుకు సంబంధించిన పదాలు వచ్చినప్పుడు బాపు కానీ బాపు బోల్డ్ కానీ బాపు బ్రష్ కానీ లేదా మధుబాల కానీ ఫాంట్స్ ఇస్తే ఇలా రావత్ అనేది రివర్స్ వచ్చేస్తుందా? అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏఐ టెక్ యాప్లో సొల్యూషన్ ఉంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఏఐ టెక్ యాప్స్. టుడే టాపిక్ అను ఫాంట్స్లో రా ఒత్తు ఎర్రర్ వస్తుంది. అది కొన్ని ఫాంట్స్కి దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలనేది ఈరోజు టాపిక్. అలాగే లాంగ్ గ్యాప్ తర్వాత మీకు ఒక వీడియో చేస్తాను. సారీ, నాకు వేరే ప్రాజెక్ట్ ఉండడం వల్ల వీడియో చేయలేకపోయాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్ని రోజులు ఆదరించినందుకు. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఏఐ టెక్ యాప్ అనేది ఇలా ఉంటుంది. లోగో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుద్ది. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, లేదా లెఫ్ట్ సైడ్ స్వైప్ అయినా చేయండి. ఇక్కడ మనకి అను కీబోర్డ్ అనే ఆప్షన్ వస్తుంది. దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ టెక్స్ట్ ఓన్లీ ఫర్ తెలుగు అని ఉంది కదా, అక్కడ తెలుగులో ఎంటర్ చేయండి. నేను ఇక్కడ సంక్రాంతి అని ఇచ్చాను. ఇక్కడ సంక్రాంతి అని వచ్చింది కదా. ఇప్పుడు మనకి రావత్తు కా కింద ఉంది కదా, ఇక్కడ చూడండి కింద ఉంది, ఇక్కడ పక్కన ఉంది. ఇలాగే ఫాంట్స్ మారే కొద్దీ రావత్తు స్టైల్ అనేది మారుతుంది. అది ఇప్పుడు ఎలా అనేది చూపిస్తాను. ఎందుకు ఏ ఫాంట్స్కి ఎర్రర్స్ వస్తాయో కూడా మీకు కొన్ని చెప్తాను, కొన్ని మీరు ట్రై చేయండి. ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ తీసుకున్నాం. సంక్రాంతి రివర్స్ వచ్చింది కదా, సంక్రాంతి. రావలికి రాలేదు, చూసారా? రమేష్కి రాలేదు. చూడండి కొన్నిటికి మారుతుంది. నేను ఇంకోండి రామణ బ్రష్, రామణ స్క్రిప్ట్ రావాలి. ఇగోండి బాపుకి చూడండి, బాపుకి రివర్స్ వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయవచ్చు అంటే డబల్ ట్యాప్ చేయండి, ఎడిట్ చేసి ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి. మనం ఈ ఫాంట్ అని కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతే అప్పుడు మార్చుకోవాలండి. కాపీ చేశారు కదా, దీన్ని డిలీట్ చేసేయండి. ఇక్కడికి రండి, మళ్ళీ దాన్ని పేస్ట్ చేయండి. ఇప్పుడు చూడండి వచ్చింది కదా, కరెక్ట్గా సేవ్ చేయండి. ఇప్పుడు బాపు కానీ మధుబాల కానీ ఇస్తే చూడండి ఎలా వచ్చిందో, కరెక్ట్ కా కింద వచ్చింది కదా. ఇలా చేసుకోవచ్చు. ఇక్కడే కాకుండా మనం ఏఐ టెక్ యాప్లో కూడా మనం పలానా పేరు అని అనుకున్నప్పుడు, పలానా ఫాంట్ అని మనం డిసైడ్ అయినప్పుడు ఇక్కడ కూడా ఇలా సేమ్ లాంగ్ ప్రెస్ చేసి కట్ పేస్ట్ అది 0 కింద వస్తుంది, హమ్ కింద వస్తుంది. కానీ మనం దీన్ని తీసుకొచ్చి కాపీ చేసాం కదా, న్యూ టెక్స్ట్ పేస్ట్ చేశాను. చూడండి డైరెక్ట్గా రావత్తు కా కింద వచ్చింది. ఇలా మీరు వాడుకోవచ్చు రా ఎర్రర్ అనేది. ఇందులో యాప్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇది కూడా పూర్తిగా చూడండి, సింపుల్గా ఉంటుంది. ఇది మీకు రావత్తుకు సంబంధించిన పదాలు వచ్చినప్పుడు బాపు కానీ బాపు బోల్డ్ కానీ బాపు బ్రష్ కానీ లేదా మధుబాల కానీ ఫాంట్స్ ఇస్తే ఇలా రావత్ అనేది రివర్స్ వచ్చేస్తుందా? అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏఐ టెక్ యాప్లో సొల్యూషన్ ఉంది. ఏఐ టెక్ యాప్కి వచ్చి ఇక్కడ మీరు జాజ్ఞ ఉన్నారు కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇటువంటి అక్షరం వస్తుంది, పొల్లు వస్తుంది. పొల్లిస్తే ఇక్కడ మీరు పొల్లిచ్చిన తర్వాత రా అవ్వండి. రా ఇస్తే ఇక్కడ రాకి సంబంధించిన ఒత్తు వస్తుంది. దీన్ని కాపీ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ మనకి ఏదైతే రివర్స్ వచ్చిందో ఆ టెక్స్ట్ని డబల్ ట్యాప్ చేయండి. రివర్స్ వచ్చిన రా అని తీసేసి ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు మార్చండి, మారుతుంది. కానీ అమృత వస్తుందా, అంజలి కడికి రివర్స్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ ఫాంట్కి రావత్ అనేది రివర్స్లో ఉండాలి. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు అనుకున్నారు, మళ్ళీ డబల్ ట్యాప్ చేయండి, ఇది డిలీట్ చేయండి. ఇప్పుడు కాపీ చేసాం కదా ఆల్రెడీగా, అది పేస్ట్ చేయండి.
ఇప్పుడు ఈ ఫాంట్కి ఇలా వస్తుంది. ఇలా మనం వాడుకోవచ్చు. ఏ టెక్ యాప్లోనూ రా ఒత్తే కాదు, అన్ని ఒత్తులు వస్తాయి. పొల్లిచ్చి కా ఇచ్చిన వస్తుంది, రెండో డా ఇచ్చిన వస్తుంది, టా ఇచ్చిన వస్తుంది, లా ఇచ్చిన వస్తుంది. ఎన్ని అక్షరం ఇస్తే ఆ ఒత్తు అనేది మనకి పొల్లిచ్చిన తర్వాత అక్షరం ఇస్తే కన్ఫర్మ్గా మనకి ఆ ఒత్తు అనేది వస్తుంది. కాబట్టి ఇలా యూజ్ చేసుకోండి, ఎర్రర్స్ని ఫిక్స్ చేసుకోండి. పాస్వర్డ్ ఉంటుంది మస్ట్ అండ్ షుడ్గా. చూడండి, ఈ నెక్స్ట్ మంత్ యాప్ అప్డేట్ అనేది ఈ వీడియోలో పాస్వర్డ్ ఉంటుంది. కాబట్టి మీరు చూసి 100 లైక్స్ చేస్తే నెక్స్ట్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది అప్డేట్ చేస్తాను. ఓకే, 100 లైక్స్ మస్ట్ అండ్ షుడ్గా చేయండి. నెక్స్ట్ వీడియోలో 100 లైక్స్ కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ వీడియోలో పాస్వర్డ్ కూడా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.